హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చి ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు పిల్లల్ని మేనేజ్ చేస్తా ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియో అనేది షూట్ చేశాను అనమాట. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ 3:00. నాకంటూ ఒక టైం, నా సెల్ఫ్ టైం దొరికిందంటే అది ఈ టైం మాత్రమే. జస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ దొరుకుతుంది. సో ఆ టైంలో ఫస్ట్ నేను చేసే పని వచ్చి టీ తాగుతానన్నమాట. ఫస్ట్ ప్రశాంతంగా టీ చేసినాక ఇంకా నైట్కి డిన్నర్కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటాను. నేనైతే ఆ రోజు చపాతీ చేస్తానన్నమాట. సో చపాతీలోకి బాయిల్డ్ స్వీట్ పొటాటో కూడా యాడ్ చేశాను. ఎందుకంటే పిల్లలు స్వీట్ పొటాటో తినడం లేదండి. సో ఇలా చేసిస్తే తింటున్నారు. అండ్ ఇలా స్వీట్ పొటాటో యాడ్ చేయడం వల్ల చపాతీ కూడా కొంచెం స్వీట్గా చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా చపాతీ పిండి అంతా కలిపి పెట్టుకొని కొంచెంసేపు కూర్చుందాం అనే లోపలే లేసేసారు ఇంకా. సో ఇంకా వాళ్ళకి ఆ రోజు స్నాక్స్ నేను చెన్నా, చిక్పీస్ ఇవన్నీ సోక్ చేసి బాయిల్ చేసినాను అనమాట. సో అవే ఇచ్చేసాను. ఇది వచ్చి మండే వ్లాగ్ అండి, నిన్నటి వ్లాగ్ ఇది. ఇంకా వాళ్ళు స్నాక్స్ తినే టైంలో నేను వెజల్స్ అనేది ఎప్పటికప్పుడు వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం అక్కడ పెట్టేస్తే అవి చేరుతూనే ఉంటుంది. సో నాకైతే ఎక్కువ పడుతుందండి, మాది ఎక్కువ వస్తూనే ఉంటుంది. సో ఇంకా వాళ్ళకి పెయింట్ ఇచ్చాను అనమాట కొంచెంసేపు బోర్ కొడుతుందని. సో పెయింట్ ఇచ్చేసి నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట పూజ సామాన్లు కడగడానికి. అది డాబెల్ పెయింట్స్ అండి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి ఉండదు. సో అది ఇచ్చాను. అండ్ ఇదైతే వాష్ కూడా నీట్గా చేసేయచ్చు, వాటర్ వేసి జస్ట్ తుడిచేస్తే పోతుంది. సో వాళ్ళు దాంతో బాగా టైంపాస్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 30 to 40 minutes అయినా ఆడుకుంటారు. కాకపోతే మనం చూస్తూ ఉండాలండి, నోట్లో పెట్టుకోకుండా ఎవరో ఒకరు చూస్తూ ఉండాలి. సో మా హస్బెండ్ని చూసుకోమని చెప్పి నేనైతే పూజ సామాన్లు కడిగేకి వెళ్ళాను. సో పూజ సామాన్లు కడిగి వచ్చే లోపల మా పిల్లలు ఆ పెయింట్ని కాలుకంతా పారానిలాగా అప్లై చేసుకుంటుంది అనమాట మా పాప. సో మా పాపను చూసి ఇంకా మా బాబు కూడా సేమ్, ఇద్దరు ఒకరు ఏం చేస్తే ఇంకొకరు అదే చేస్తారు. ఇంకా వాళ్ళని వాష్ చేయాలంటే అప్పుడు కనిపిస్తుంది అనమాట. సో మనం ఏదైనా ఇచ్చి తీసుకునేటప్పుడు చాలా ఏడుస్తారండి, దాన్ని కూడా డైవర్ట్ చేయాలి. సో ఇంకా స్లోగా ఏదో ఒకటి చెప్తూ స్లోగా పెయింట్ అన్నీ ఎత్తిపెట్టేసి నేను వాళ్ళని వాష్ చేసేసి ఇంకా ఇలా ఆడుకుంటున్నారనమాట. సరే ఆడుకుంటున్నారని నేను చపాతీ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. నేను చపాతీ ఇలా రుద్ది పక్కన కాల్చడం అని 2 మల్టీ టాస్క్ అయితే చేయను చపాతీలో మాత్రం. ఎందుకంటే నేను ఇట్ట తిరిగి ఇలా చేసి అట్ట తిరిగే లోపల మా పిల్లలు స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం చేస్తారు. సో ఫస్ట్ ఇలా రౌండ్ లాగా చేసేసి తర్వాత లేయర్ చపాతీ అయితే ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టి తర్వాత చపాతీలాగా చేసి కాలుస్తాను అనమాట. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద టైం నేను వాళ్ళని చూస్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారా, లేక ఏమైనా నోట్లో పెట్టేసుకుంటున్నారా, అవన్నీ చూసుకుంటూ చేయాలి. మా హస్బెండ్ వర్క్ ఉంటుంది. సో తన రూమ్లో వర్క్ చేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటే చేయాలి. అందుకని నేను మల్టీ టాస్క్ అయితే పెట్టుకోను. మిడిల్ ఆఫ్ ది టైం వాళ్ళని వెళ్ళి ఓదార్చడం అన్నీ జరుగుతాయండి. ఇదే మల్టీ టాస్క్ నాకు. ఇంకా ఇంకొక పని ఎక్స్ట్రా పెట్టుకోను. ఎంత లేట్ అయినా సరే నిదానంగా చేసుకుంటాను. టీవీ అయితే పెట్టనని చెప్పనండి, నేను పెడతాను. మేము తినే టైంలో ఇంకా పెట్టక తప్పదు, మాకు వేరే ఆప్షన్ ఉండదు. మెయిన్ నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళిద్దరూ సేమ్ ఛానల్ చూడరండి. మా బాబుకి యానిమల్స్ అట్లా ఇష్టము, పాపకి మామూలు రైమ్స్ ఇష్టము. సో ఎందుకు వచ్చిందిలే అని నేను అందుకనే పెట్టాను. బట్ ఇలా మనము 1 డేలో హాఫ్ అన్ అవర్ 45 minutes పెట్టినామనుకోండి, అప్పుడు కొత్తగా ఉంటుంది కదా, చూస్తారు. ఆ టైంలో మేము తినడం అట్లా చేసేసుకుంటాం అనమాట. కంటిన్యూస్ పోతే వాళ్ళు చూడరు అనమాట. సో కంటిన్యూస్ కూడా నేను ఎప్పుడు పెట్టింది లేదు. నేను అబ్జర్వ్ చేసింది అది. ఎందుకంటే పెట్టిన 40 minutesలో కూడా వాళ్ళు చూడరు.
ఇంకా వాళ్ళకి చపాతీ చేసి ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు. రిమైనింగ్ నేను చేసేస్తాను అనమాట. సో చపాతీ ఫస్ట్ మా పాప అయితే తీసుకొని తినేసింది. మా బాబు తినలేదు. వాడికి మళ్ళీ స్లోగా తినిపించిన అనమాట నేను. మా పాప ఏమంటే ఇండిపెండెంట్గా తినాలనుకుంటుంది. తను పెడితే తినదనమాట. ఇంకా కొన్ని క్లాత్స్ ఉంటే అవి మర్చిపెట్టేసి ఇంకా డిన్నర్ది అందరిది అయిపోయింది. వెజిల్స్ అన్నీ వాష్ చేసి ఇంకా కిచెన్ అంతా నీట్గా తుడిచేసి పెట్టేసినాను. మార్నింగ్ మనకి కొంచెం వర్క్స్ తగ్గుతుంది. ఇంకా బర్నర్లు ఉంటే అవి కూడా బేకింగ్ సోడా వేసి నానపెట్టేసాను అనమాట. ఇంకా రేపటికి కావాల్సిన బాదాము, ద్రాక్ష నానపెట్టేసుకున్నాను. అలానే అలసందులు నానపెట్టినానండి. ఏం చేస్తామో ఐడియా లేదు, జస్ట్ నానపెట్టినాను. ఇంకా అంతే అండి. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.